విశ్వక్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. రేపు అనగా 3/3/2026 రోజున సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించును. అయితే చంద్రగ్రహణం ప్రభావం హోలీ పండగపై తెలుసుకునే ముందు గ్రహణం వివరాల్లోకి వెళ్తే, గ్రహణ స్పర్శకాలం అంటే ప్రారంభకాలం అన్నమాట. భారత స్థానిక కాలమానం ప్రకారం సరిగ్గా మధ్యాహ్నం 3:19 ప్రారంభమవును. అదేవిధంగా నిమీలన కాలం అంటే చంద్రుడిని కప్పి ఉంచే, కనబడకుండా ఉంచే సమయం అన్నమాట. భారత స్థానిక కాలమానం ప్రకారం సరిగ్గా 4:30 ప్రారంభమవుతుంది. ఇక ఉన్మీలన కాలం అంటే గ్రహణం తొలగిపోయే దశను ఉన్మీలన కాలం అంటారు. ఈ సమయం సాయంత్రం 5:32 ప్రారంభమవుతుంది. మోక్షకాలం విషయానికొస్తే అంటే గ్రహణం ముగింపు సమయం అన్నమాట. ఇది సరిగ్గా రాత్రి 6:46 ప్రారంభమవుతుంది. ఈసారి వచ్చే గ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం అయినప్పటికీ విడిచే సమయంలో 42 మాత్రమే బింబము కనిపించును. రాత్రి 6:46 తర్వాత స్నానం ఆచరించి భుజించవచ్చని జ్యోతిష్య పండితుల అభిప్రాయం. ఇక గర్భిణీ స్త్రీల విషయానికొస్తే సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 6:46 వరకు ప్రశాంతంగా నిద్రించటం మంచిదని పంచాంగ పండితులు చెబుతున్నారు. ఈ చంద్రగ్రహణం పుబ్బ నక్షత్రం సింహరాశి యందు సంభవించును కావున పుబ్బ నక్షత్రం సింహరాశి వారు ఈ గ్రహణం చూడరాదని జ్యోతిష్యుల అభిప్రాయం. ఇక హోలీ పండుగ సెలబ్రేషన్స్ విషయంలో ప్రజలందరూ కొంత గందరగోళంగా ఉన్నారు. ఈసారి సంపూర్ణ చంద్రగ్రహణం, హోలీ ఒకే రోజున వస్తున్నాయి. మన హైందవ సంప్రదాయం ప్రకారం హోలీ పండుగను 2 రోజులు చేసుకోవాలి. మొదటి రోజేమో హోలికా దహనం, రెండవ రోజు రంగుల హేలి అంటే హోలీ. తెలుగు తిథుల ప్రకారం హోలీ పండుగ పాల్గొన పౌర్ణమి రోజున జరుపుకుంటాం. ఈసారి పౌర్ణమి మార్చి 2 సాయంత్రం అంటే నిన్న సాయంత్రం 5:55 ప్రారంభమై రేపు అనగా మార్చి 3 సాయంత్రం 5:07 వరకు కొనసాగుతుంది. హోలీ పండుగ ప్రజల చెడు ఆలోచనలు అంటే నెగటివ్ శక్తులను దూరం చేయాలి అనే సంకల్పంతో అగ్నికి ప్రదక్షిణలు చేస్తాము. గ్రహణ సమయంలో మంత్రాలకు ఎంతో శక్తి ఉంటుంది. గ్రహణ సమయంలో చేసే జపం, అనుష్ఠానం మొదలైన వాటికి వేల రెట్ల ఫలితం ఉంటుంది. ఎందుకంటే అదే సమయంలో సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖ మీదకు వస్తారన్నమాట. ఇక అంటే మార్చి 2 సాయంకాలం 5:55 పౌర్ణమి ప్రారంభం కావడం వల్ల గ్రహణ స్పర్శ అంటే ప్రారంభకాలం మధ్యాహ్నం ఉండడం వల్ల అధిక సంఖ్యలో పంచాంగ పండితులు, జ్యోతిష్యులు మధ్యాహ్నంలోపు రంగులు చల్లుకోవచ్చని, వేడుకలు బ్రహ్మాండంగా చేసుకోవచ్చని చెబుతున్నారు. హోలీ పండుగతో వసంత ఋతువు ప్రారంభమవుతుంది కాబట్టి మీ జీవితాల్లో కూడా నెగటివ్ ఎనర్జీ దూరం అయ్యి పాజిటివ్ ఎనర్జీ పరిఢవిల్లాలని కోరుతూ ఈ మీ విశ్వక్ ఛానల్.